అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మన సబ్కాన్షియస్ మైండ్కు ఎంత పవర్ ఉంది, ఎన్ని శక్తులు ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. శక్తులు అంటే వేరేవి కాదు, మన జీవితానికి ఏది కావాలి అనే దాన్ని మనం స్పష్టంగా చెప్పుకుంటే దాన్ని సబ్కాన్షియస్ మైండ్ నెరవేర్చడానికి రెడీగా ఉంది. కానీ మనమే రెడీగా లేము పాజిటివ్ థింక్ చేయడానికి, పాజిటివ్ మాట్లాడటానికి. మొదలు పెట్టుకుందామా? మధ్యలో స్కిప్ చేయొద్దు, చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. విచారాన్ని ఎందుకు ఎంచుకోవడం? చాలామంది మనుషులు తమకి తెలియకుండానే విచారాన్ని ఎంచుకుంటారు. వారంతా ఈ రకమైన ఆలోచనలకు అలరిస్తూ ఉంటారు. ఇవాళ చాలా చెడ్డ రోజు, ఏ పని సరిగ్గా జరగటం లేదు, నేను విజయం సాధించలేను, ప్రతి ఒక్కరూ నాకు ఎదురు తిరుగుతున్నారు, వ్యాపారం దెబ్బతింది, ముందు ముందు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేటట్టుంది, నేనెప్పుడూ ఆలస్యంగా చేరుకుంటాను, నాకు మంచి అవకాశాలు ఎప్పుడూ రావు, అది అతని వలన అవుతుంది, కానీ నేను ఆ పని చెయ్యలేను. ప్రొద్దున్న లేస్తూనే మీ ధోరణి ఇలా ఉంటే మీరు ఇటువంటి అనుభవాలనే ఆకర్షిస్తారు. మీరు అసంతృప్తితో ఉంటారు. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన మనసులో ఏం జరుగుతోందో అదే చాలా వరకు మనం ఉంటున్న ఈ ప్రపంచాన్ని నిర్ధారిస్తుంది. గొప్ప రోమన్ తత్వవేత్త ఋషి మార్కస్ ఆరేలియస్ మానవుని జీవితం అతని ఆలోచనలతో ఏర్పడుతుంది అని అంటాడు. అమెరికాకు చెందిన సుప్రసిద్ధ తత్వవేత్త ఎమర్సన్ రోజంతా తాను ఏం ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు మానవుడు అని అంటాడు. మనం ఏ ఆలోచనలను మన మనసులో ఉంచుకోవడానికి అలవాటు పడతామో అవి భౌతిక పరిస్థితులలో ప్రకటింపబడతాయి. మనం వ్యతిరేక ఆలోచనలు, నిరాశావాదం నిండిన ఆలోచనలు లేదా నిరాశాజనకమైన కుంగతీసే ఆలోచనలు మన మనసులోకి రాకుండా చూసుకోవాలి. మన మనస్ప్రవృత్తిని, బయటనున్న వేటిని మన అనుభవంలోనికి రానీయలేరని మనం మన మనసుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యాలి. నా దగ్గర $1,00,000 ఉండి ఉంటే నేనెంతో ఆనందంగా ఉండేవాడిని. నేను మానసిక సంస్థలలో ఉన్న చాలా మనుషులను సందర్శించాను. వారు సుసంపన్నులు, కానీ వారు తాము నిరుపేదలని, నిరాశ్రయులని నొక్కి చెప్పారు. వారు మానసికంగా స్థిమితం, మతి స్థిమితం లేకుండా ఉన్మాదిలాగా ప్రవర్తించటం వలన నిర్బంధింపబడ్డారు. సంపద దానంతటా అది మనకు ఆనందాన్ని ఇవ్వలేదు, మరోవైపు అది మన ఆనందానికి అడ్డు రాదు. ఈనాడు ఎంతోమంది రేడియోలు, టీవీలు, వాహనాలు, ఫామ్ హౌస్లు, తమకంటూ ఒక పడవ, ఈత కొలను వంటి వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఆనందాన్ని కొనాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆనందాన్ని అలా కొనలేరు, ఆ పద్ధతిలో సంపాదించనూ లేరు. సంతోష సామ్రాజ్యం మన ఆలోచనల్లోనూ అనుభూతిలోనూ ఉంది. ఎంతోమంది మనుషులు ఆనందాన్ని పొందటం కోసం ఒక కృత్రిమమైనది ఏదో అవసరం అన్న ఆలోచనలో ఉన్నారు. కొందరు నన్ను మేయర్గా ఎన్నుకుంటే లేదా ఒక పెద్ద సంస్థలో పెద్ద అధికారిగా చేస్తే నేనెంతో సంతోషిస్తాను అంటారు. నిజానికి సంతోషం అనేది ఒక మానసిక, ఆధ్యాత్మిక స్థితి. పైన చెప్పబడ్డ పదవులు ఆనందాన్ని ఇవ్వలేదు. మన శక్తి, ఆనందం, సంతోషం, దైవ విధానం, సరైన చర్య మన సబ్కాన్షియస్ మైండ్లో నమోదై మన జీవితంలోని అన్ని దశలలోనూ
ఈ సూత్రాలను అన్వయించి తెలుసుకొనటంలోనే నిజమైన ఆనందం ఉంది. ప్రశాంత మనసు పండించిన పంటలో ఆనందం అతనికి దొరికింది. కొన్నేళ్ల క్రితం నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు, అంటే రచయిత దగ్గరకు. తన వ్యాపారం సరిగ్గా జరగటం లేదని ఆయన ఆందోళనతో బాధపడుతూ ఉన్నాడు. ఒక కార్పొరేషన్లో ఆయన జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి మీద ఆయన మనసంతా అసహ్యంతో నిండి ఉంది. వారు తనను వ్యతిరేకించారని దావా వేశాడు. అంతర్గత తగాదాల మూలాన కంపెనీ నాశనమైపోతుంది, లాభాలు తగ్గిపోతున్నాయి, అలాగే మార్కెట్ షేర్ దిగజారుతోంది. ఆయనకు రావలసిన స్టాక్ బోనస్లు రాలేదు. తన వ్యాపార సమస్యను ఆయన ఇలా పరిష్కరించుకున్నాడు. ప్రొద్దున లేస్తూనే ఆయన ప్రశాంత సానుకూల ప్రకటన చేసేవాడు. ఇలా మా కార్పొరేషన్లో పనిచేస్తున్న వారంతా నిజాయితీగా, విశ్వసనీయంగా అందరికీ సహకరిస్తూ సహృద్భావంతో ఉన్నారు. మా కార్పొరేషన్ అభివృద్ధి, సంక్షేమం, సమృద్ధిలో వారంతా మానసిక, ఆధ్యాత్మిక భాగస్థులు. నేను, నా 2 సహోద్యోగులు, ఇంకా కంపెనీలోని తదితరులందరూ నా ఆలోచనలు, మాటలు, చర్యల ద్వారా ప్రేమ, శాంతి, సద్భావన అందిస్తూ ఉంటాను. కంపెనీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి వారు చేపట్టే ప్రతి పనిలోనూ ఆ భగవంతుని మార్గదర్శకత్వం లభిస్తూ ఉంటుంది. నా సబ్కాన్షియస్ మైండ్కున్న అపారమైన వివేకం నా ద్వారా అన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. మా అన్ని వ్యాపార వ్యవహారాల్లోనూ, ఒకరితో ఒకరికున్న సంబంధాలలోనూ కేవలము సరైన చర్యలే ఉంటాయి. ఆఫీసుకు వెళ్లే ముందు నేను శాంతి, ప్రేమ, సద్భావన యొక్క దూతలను పంపుతూ ఉంటాను. మా కంపెనీలో నాతో పాటు ఉన్న మిగిలిన అందరి హృదయాల్లోనూ శాంతి, సామరస్యం ఎప్పుడూ పాలిస్తూనే ఉంటుంది. నేనిప్పుడు పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం, భరోసాలతో ఒక కొత్త దినంలోకి అడుగుపెట్టబోతున్నాను. ఈ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ తాను ధృవీకరించినది నిజమని భావిస్తూ ప్రొద్దున 3 సార్లు పైన చెప్పబడిన ధ్యానాన్ని పదే పదే మననం చేసుకోసాగాడు. భయం, కోపం నిండిన ఆలోచనలు రోజులో ఎప్పుడైనా తన మనసులోకి వచ్చినప్పుడు ఆయన తనలో తను ఇలా అనుకునేవాడు: శాంతి, సద్భావన, న్యాయమైన తీర్పు అన్ని వేళలా నా మనస్సును శాసిస్తూ ఉంటాయి. ఈ విధంగా తన మనస్సును క్రమశిక్షణలో ఉంచుకుంటూ అన్ని రకాల ప్రమాదకరమైన ఆలోచనలు ఆయన మనసులోకి రావడం ఆగిపోయాయి. ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండసాగింది. మనసు పండించిన శాంతి పంటను అనుభవించసాగాడు. ఆ తర్వాత ఆయన నాకు రాశాడు. ఆదేశాలను తన మనసుని పంపిన 2 వారాల తరువాత ఆయనను అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తమ ఆఫీసులోకి పిలిపించి ఆయన చేపట్టిన చర్యలను, కొత్త నిర్మాణాత్మకమైన ఆలోచనలను మెచ్చుకొని ఆయన తమ జనరల్ మేనేజర్గా ఉండటం తమ అదృష్టమని అన్నారట. మనిషి తన సంతోషాన్ని తనలోనే పొందవచ్చునన్న విషయం గ్రహించి ఆయన పరమానందాన్ని పొందాడు. విన్నారు కదా. మనం సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం పొందలేనిదంటూ ఏమీ లేదు, ఉండదు అని తెలుస్తుంది. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.